సో, హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు రావ్స్ ఎస్ఎస్సి బ్యాంక్స్ అండ్ రైల్వేస్. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి ఎంటీఎస్ 2024 నోటిఫికేషన్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. సో ఫస్ట్లీ ఈ ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేటటువంటి ఈ నోటిఫికేషన్ మనకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అవుతుంది. అండ్ ఈ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అనేది ఇది ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉండేటటువంటి వేరియస్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయో వాటిలో ఉండేటటువంటి పోస్ట్ని ఫిల్ చేయడానికి మనకి సెవరల్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఎంటీఎస్ కాబట్టి, సో ఈ ఎంటీఎస్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో ఇవి ప్యూర్లీ గ్రూప్ సి నాన్ గెజెటెడ్ పోస్ట్ అండ్ ఇవి మనకి వేరియస్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్లో ఉండేటటువంటి వేకెన్సీస్ని ఫిల్ చేయడానికి ఎంటీఎస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఎంటీఎస్లో బేసిక్గా మనకి ఈ సెట్ ఆఫ్ పోస్ట్ ఏవైతే ఉంటాయో బేసిక్గా ఈ పోస్టులు అయితే ఉంటాయన్నమాట. ఏవైతే ప్యూన్, డాక్టరీ, జమదార్, సఫైవాలా, చౌకీదార్, సో ఇవన్నీ కూడా బేసిక్ పోస్టులు అనమాట. ఇవన్నీ కూడా మనకి ఎంటీఎస్ నోటిఫికేషన్ ద్వారానే మనకి ఈ పోస్టులకి మనల్ని రిక్రూట్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ ఈ ఎంటీఎస్ అనగానే మనకి మినిమం ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఎంటీఎస్కి అప్లై చేసుకోవాలి అంటే ఏజ్ బట్టి చూసుకున్నట్లయితే మినిమం 18 years ఉండాలి అండ్ మ్యాక్సిమం 27. అండ్ అఫ్ కోర్స్ మనకి మళ్ళీ మన కేటగిరీస్ బట్టి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. బీసీ అయితే 3 years, ఎస్సీ ఎస్టీ అయితే 5 years, మీ కేటగిరీ బట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. బట్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి జస్ట్ మ్యాట్రికులేషన్ అంటే 10th బేస్డ్. సో ఒక మినిమల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో ఒక సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ నోటిఫికేషన్ ఏదైనా ఉంది అంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ అని చెప్పొచ్చు. సో అలాగే ఇది ఒక స్టేబుల్ కెరియర్ని ఆఫర్ చేయడంతో పాటు మనకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కొన్ని బెనిఫిట్స్ అండ్ అలవెన్సెస్ని కూడా ఇస్తుందన్నమాట ఈ పోస్టులు రిక్రూట్ అయిన వాళ్ళకి. అండ్ దెన్ ఇక్కడ వీళ్ళు చేసేటటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే జస్ట్ లైక్ ఫిజికల్ మెయింటెనెన్స్ అనమాట. ఆఫీస్లో ఉండేటటువంటి ఫిజికల్ మెయింటెనెన్స్ చూసుకోవాలి, అలాగే సెండింగ్ ఫ్యాక్సెస్, మెయిల్స్ సెండ్ చేయడం, అలాగే విత్ ఇన్ ద ప్రెమిసెస్ ఫైల్స్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ని సేఫ్గా ఉంచడం అండ్ ఆ ఫైల్స్ని క్యారీ చేయడం అండ్ సమ్ అదర్ వర్క్స్ వాళ్ళ సుపీరియర్స్ చెప్పిన వర్క్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇవి బేసిక్గా ఆ రోల్స్కి సంబంధించి ఉండేటటువంటి వర్క్ రెస్పాన్సిబిలిటీస్. అండ్ దెన్ ఇక్కడ మనం ఎస్ఎస్సి ఎవ్రీ ఇయర్ మన క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తుంది, టెంటేటివ్గా డేట్స్ ఎప్పుడు ఉండొచ్చు అనేది. సో ఇక్కడ 8th one చూసుకున్నట్లయితే ఎంటీఎస్ నాన్ టెక్నికల్ అండ్ హవల్దార్కి సంబంధించి మనకి యాక్చువల్గా May 7th నోటిఫికేషన్ అయితే రావాలి, బట్ అది ఇంకా రాలేదు, సో డిలే అయింది. బట్ అప్రాక్సిమేట్గా మనం ఈ మంత్ ఎండ్ కల్లా రావచ్చు అని చెప్పొచ్చు. బికాస్ మనకి May 7th ఉన్నటువంటి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ యొక్క డేట్ కూడా మనకి 2nd April ఇచ్చారు, బట్ ఇది 1 week డిలే అయ్యి మనకి 8th April నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు ఈ ఎంటీఎస్ నోటిఫికేషన్ కూడా మనం ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండ్ లోపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీని యొక్క ఎగ్జామ్ అనేది మనకి July to August ఉంది, అంటే మోస్ట్లీ ఆగస్ట్లో ఎగ్జామ్ ఉండొచ్చు అని అయితే చెప్పొచ్చు, రైట్. సో ఇది టెంటేటివ్ క్యాలెండర్ ప్రకారం ఉన్నటువంటి డేట్స్. సో ఈ ఎస్ఎస్సి అనేది హవల్దార్ పోస్ట్ కూడా రిక్రూట్మెంట్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ సిబిఐసి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అండ్ సిబిఎన్ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కటిక్స్. సో వీటికి సంబంధించి హవల్దార్ పోస్ట్ని ఫిల్ చేయడానికి కూడా ఈ ఎంటీఎస్ ఎగ్జామ్ ద్వారానే రిక్రూట్ చేస్తారు. సో బేసిక్గా హవల్దార్ అనేది సెక్యూరిటీకి సంబంధించిన చెప్పొచ్చు. ఇట్ ఈస్ వెరీ సెక్యూరిటీ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటికి ఫిల్ చేయడానికి ఈ హవల్దార్ అనేటటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది ఎస్ఎస్సి మనకి. సో ఇక్కడ ఈ రెండిట్లో ఉండేటటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే సింపుల్గా చెప్పాలి అంటే బిల్డింగ్ సెక్యూరిటీస్ అండ్ ఇక్కడ ఏవైతే మనకి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ జరిగేటప్పుడు ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయి కదా, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆఫ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గూడ్స్, సో వాటికి రైడ్స్ అండ్ మనకి సర్వేలెన్సెస్ జరుగుతాయి కదా. సో వాటిలో వీళ్ళు హైయర్ ఒఫీషియల్స్కి సపోర్టివ్గా ఉంటారనమాట. సో ఆ పోస్ట్ ద్వారా ఫిల్ అయిన వాళ్ళు. అండ్ దెన్ మనకి ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఈ పర్టిక్యులర్ పోస్ట్లకి సంబంధించి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఎంపీఎస్లో టోటల్గా 2 sessions ఉంటాయి. అండ్ సెషన్ 1లో మనకి న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది, ఏదైతే క్వాంట్ అండ్ రీజనింగ్ అని చెప్పొచ్చు. అండ్ సెషన్ 2కి వచ్చేసరికి మనకి జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే న్యూమరికల్ ఎబిలిటీ 20 questions, 60 marks.
రీజనింగ్ 20 క్వశ్చన్స్ 60 మార్క్స్, జనరల్ అవేర్నెస్కి వచ్చేసరికి 25 క్వశ్చన్స్ 75 మార్క్స్, అండ్ ఇంగ్లీష్ కూడా 25 క్వశ్చన్స్ ఉంటాయి 75 మార్క్స్, అంటే ఒక్కొక్క క్వశ్చన్ 3 మార్క్స్ క్యారీ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ సెషన్ 1లో మనకి ఎలాంటి నెగటివ్ మార్కింగ్ ఉండదు అని చెప్పి లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగింది. సెషన్ 2కి మాత్రం నెగటివ్ మార్కింగ్ ఉంటుంది అండ్ ఇట్ ఇస్ 1/3. సో ఇది ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ అనమాట. సో ఎప్పుడైనా ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ వన్స్ చూసిన తర్వాత ఆ ఉన్నటువంటి సబ్జెక్ట్స్లో ఇండివిజువల్ టాపిక్ వైజ్ మీరు సిలబస్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒఫీషియల్ వెబ్సైట్లో రిఫర్ చేయాల్సి ఉంటుంది డెఫినెట్గా. సో అండ్ వన్స్ ఎవరైతే ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది అండ్ ఇక్కడ ఈ పారామీటర్స్ కూడా మెన్షన్ చేశారు. దీంతో పాటు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ రోల్కి మనకి బేసిక్ పే వచ్చేసి 18,000 అని చెప్పొచ్చు, ఇది మినిమం. అండ్ మాక్సిమం మనకి 23,000 వరకు అయితే ఉండొచ్చు మాక్సిమం, బట్ మినిమం 18,000. అండ్ ఏదైతే లెవెల్ 1 అని చెప్పొచ్చు, పే లెవెల్ 1 అని చెప్పొచ్చు ఇది. అండ్ సో ఫైనల్గా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫస్ట్ థింగ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి. ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు, అండ్ ఎన్ని టాపిక్స్ చదవాల్సి ఉంటుంది, మార్కింగ్ స్కీమ్ ఎలా ఉంది, అండ్ ఒక్కొక్క సెక్షన్కి ఎంత టైం అలాట్ చేస్తారు, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనం డెఫినెట్గా చెక్ చేసుకోవాల్సిందే ఎప్పుడైనా ఒక ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అంటే. అండ్ వన్స్ యూఆర్ అవేర్ ఆఫ్ ఇట్, అదంతా కూడా మీకు ప్రాపర్గా అర్థమైన తర్వాత ఒక స్టడీ ప్లాన్ అయితే వేసుకోండి, ఏ టైంలో ఏది చదవాలి అని చెప్పి. అండ్ ఒక పర్టిక్యులర్ డేలో మ్యాక్సిమం అన్ని సబ్జెక్ట్స్ కూడా కవర్ అయ్యేలాగా మీ టైం అయితే అలాట్ చేసుకోండి. అలాగే ఒక టైం స్లాట్స్ అయితే పెట్టుకోండి, ఒక ఈచ్ సబ్జెక్ట్కి ఒక్కొక్క రోజు, లేదా అన్ని సబ్జెక్ట్స్ కూడా ఒక డేలో రిఫర్ చేసేలాగా. అండ్ అలాగే మనకి షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ కూడా అవసరం కాబట్టి అండ్ డైలీ సెట్ చేసుకోవడం అంటే ఇట్స్ అ బిట్ డిఫికల్ట్, బట్ అట్లీస్ట్ వీక్లీ మంత్లీ అయినా సరే గోల్స్ మీరు సెట్ చేసుకోండి. అండ్ దీంతో పాటు రెగ్యులర్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాక్టీస్ చేస్తూ మాక్ టెస్ట్ అయితే డెఫినెట్గా అటెంప్ట్ ఇవ్వండి. సో అలాగే జనరల్ అవేర్నెస్కి సంబంధించి మనకి చాలా మందికి న్యూస్ పేపర్స్ చదివే టైం ఉండక